ఇక ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నో షేక్ హ్యాండ్ వివాదం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ యాండీ ఫ్రైకాప్ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింతగా రాచుకుంది. ఐసీసీకి చెందినటువంటి కంప్లైంట్ చేసినటువంటి పాకిస్తాన్కు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటనే విషయాలపైన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతుంది, చర్చనీయాంశమైందని చెప్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ని ఇండియా చిత్తు చేసింది, ఓడించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్ గెలిచింది, బాగానే ఉంది, అయిపోయింది. కానీ మ్యాచ్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ వివాదమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటు పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఉద్రిక్తతలకైతే దారితీసిందనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ మీద అలవోకగా టీమిండియా గెలిచింది. ఆ తర్వాత క్రీజ్లో ఉన్నటువంటి శివన్ దూబే అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ వీళ్ళిద్దరూ కూడా వెంటనే గెలవగానే మామూలుగా క్రికెట్ ఫార్మాలిటీస్ ప్రకారము ఆ క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము అది జరగలేదు. ఇండియా గెలిచిన వెంటనే దూబేతో కలిసి దూబేని హగ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే కెప్టెన్ శివం దూబే ఇద్దరు కూడా వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితిని చూసినటువంటి టీమిండియా ఇప్పటి వరకు పహల్గామ్ దాడి నేపథ్యంలో అసలు మ్యాచే ఆడొద్దు, బైకాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పేసి ప్రశ్నించి కూడా ఇండియన్స్ అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చిన తీరును చూసి ప్రతి ఒక్క ఇండియన్ కూడా క్రికెట్ అభిమానులు అందరూ కూడా దీనిపైన సర్వత్రా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ తర్వాత ఇక్కడే అసలైన చిక్కు వచ్చింది పాకిస్తాన్కి. పాకిస్తాన్ కావాలనే టీమిండియా ఇలా చేసింది. రెఫరీ కూడా ఫ్రైకాఫ్ట్ కూడా కావాలనే మాకు ఎటువంటి విషయాన్ని చెప్పలేదు. మ్యాచ్కి ముందు టాస్ వేయడానికి ముందు సూర్యకుమార్ యాదవ్ అలాగే పాకిస్తాన్ కెప్టెన్ అయినటువంటి సల్మాన్ అలీ అతను వీళ్ళిద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదు అని చెప్పేసి కూడా రిఫరీ చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అయితే అదే రిఫరీ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే రూల్ కొనసాగుతుందని చెప్పేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కావాలని మమ్మల్ని అవమానించారు, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్ళారు ఇండియన్ టీం, వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, రిఫరీ మీద చర్యలు తీసుకొని వెంటనే ఆ రిఫరీని వైదొలిగించాలి, అవసరం అయితే మేము నెక్స్ట్ మ్యాచ్ ఈ ఏషియా కప్లో నెక్స్ట్ యూఏఈతో ఆడబోయే మ్యాచ్ నుంచి మేము వెంటనే వైదొలుగుతాం సిరీస్ నుంచి అని అటు పీసీబీ పాక్ క్రికెట్ బోర్డు పీసీబీ అలాగే ఐసీసీకి అలాగే ఏసీసీకి కూడా మెయిల్స్ పంపింది, అలాగే లెటర్లు కూడా రాసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే టీమిండియా మీద అలాగే రెఫరీ మీద కంప్లైంట్ చేసిందని చెప్పాలి. అయితే ఐసీసీకి దగ్గరికి పోయినటువంటి ఈ లెటర్, ఈ గొడవ, ఈ వివాదం అక్కడ ఏం జరిగింది అంటే మాత్రము అక్కడ పాకిస్తాన్కి చుక్కెదిరైందని చెప్పాలి. పాకిస్తాన్కి ఐసీసీ బుద్ధి చెప్పిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎటువంటి రూల్స్ కూడా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయలేదు. రూల్ బుక్లో షేక్ హ్యాండ్ ఇవ్వాలనే రూల్ కంపల్సరీ మస్ట్ అని అటువంటి రూల్ ఏం లేదు అని చెప్పేసి ఐసీసీ పాకిస్తాన్ చెల్లుమనేలా రియాక్ట్ అయిందని మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆటగాళ్ళందరికీ కూడా ఇది ఒక తగిన బుద్ధి, తగిన శాస్తి జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అటు సూర్యకుమార్ కూడా మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో వెంటనే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా మేమేం చేయలేదు, ఉద్దేశపూర్వకంగానే మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సో కొన్నిసార్లు క్రీడా పూర్తి కంటే కూడా విలువైన అంశాలు ఉంటాయి, వాటిని మేము పరిగణలోకి తీసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదని డైరెక్ట్ చెప్పకనే చెప్పాడు. టీమిండియా చేతిలో ఓడిపోవడమే కాకుండా అటు ఐసీసీ దగ్గరికి ఏసీసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిలో కూడా చెంపదెబ్బలు తిని వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కి అయితే ఏర్పడింది. యూఏఈతో నెక్స్ట్ మ్యాచ్ జరగబోతుంది. అసలు మ్యాచే ఆడం మేము అన్నటువంటి పాకిస్తాను ఇప్పుడు రేపు యూఏఈతో మ్యాచ్ ఆడబోతుంది. యూఏఈ మీద గెలిస్తే మాత్రం మరొకసారి ఇండియా మీద ఇండియా ఆడే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ అక్కడ ఆడితే మరొకసారి ఓడిపోవడానికి పాకిస్తాన్ రెడీగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఒకసారి పాకిస్తాన్కి ఒకసారి దెబ్బతిన్నారు, మరి కంప్లైంట్ చేసి మరొకసారి దెబ్బతిన్నారు. మరొకసారి ఇండియాతో ఆడితే మాత్రం ఇంకొకసారి 3 సార్లు పాకిస్తాన్ తన్నించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది.